అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6:40 విడుదలయ్యారు. చంచల్గూడ జైలు వెనుక గేటు నుంచి అర్జున్ను అధికారులు బయటకు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం వరకు పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధితులకు తాను అండగా ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంచల్గూడ జైలు అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా తినకుండానే రాత్రంతా అల్లు అర్జున్ గడిపారు. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6:40 విడుదలయ్యారు. చంచల్గూడ జైలు వెనుక గేట్ నుంచి అర్జున్ అధికారులు బయటకు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం వరకు పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధితులకు తాను అండగా ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంచల్గూడ జైలు అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా తినకుండానే రాత్రంతా అల్లు అర్జున్ గడిపారు. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇక అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. లైవ్ లో రాజేష్, ఓవర్ టు యు. శాలిని, మీరు అన్నట్లు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం 6:45 ఆయన విడుదలై నేరుగా ఇటు గీతా ఆర్ట్స్ కార్యాలయం, ఆయన ఆ కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్నేహితులు అందరూ కూడా అతన్ని కలిశారు. అక్కడ నుంచి కొద్దిసేపటి క్రితం అయితే నివాసానికి చేరుకున్నాడు. పక్కలే దాదాపు ఒక 5 minutes వాక్ ఉంటుంది. ఆ నివాసానికి చేరుకున్న సమయంలో మనం విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులంతా కూడా అల్లు అర్జున్ వచ్చినప్పుడు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే అల్లు అర్జున్ కుమారుడు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నను అత్తుకొని కంటిన్యూ పట్టారు చూసాం. మొత్తానికి అక్కడ వచ్చిన తర్వాత కాసేపటి క్రితమే మీడియాతో కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. సో ఈ రోజు జరిగిన సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతుందో అది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ఎందుకంటే నాకు సపోర్ట్గా సహకరించినందుకు అని కూడా చెప్పారు. అదేవిధంగా అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి అల్లు అర్జున్ మాట్లాడారు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా మాట్లాడలేనని కూడా చెప్పారు. ఇక ఈ కేసు పూర్వపరాలు విషయానికి వస్తే మనం చూసాం, నిన్నంతా కూడా ఏ రకంగా జరిగిందో. ఉదయం అరెస్ట్ చేశారు, ఆ నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు, నుంచి హాస్పిటల్ జైలుకు తరలించారు. నిన్న రాత్రి బెయిల్ వచ్చింది, యాక్చువల్గా ఈవినింగే బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ పేపర్లో జైలు అధికారులకు అందడంలో కొంత ఆలస్యం అవ్వడం, ఆన్లైన్ అందడం ఆలస్యం కావడం కూడా ఆయన నిన్ననే రిలీజ్ కాలేదు. కానీ ఈరోజు ఉదయం 6:45 కంటే ఎవరికి కంటపడకుండా ఆయన చంచల్గూడ జైలు బ్యాక్ సైడ్ నుంచి ఆయన వెళ్ళారు. అయితే మొత్తానికి అల్లు అర్జున్ ఫేస్లో చూస్తే
ఒక ఆందోళన కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఉదయం చూసాం, ఈరోజు చూసాం, ఆయన మొహం అంతా పీక్కుపోయి, అంటే నైట్ అంతా చూస్తే నిన్న నైట్ అంతా కూడా ఆయన నిద్రపోనట్లు కనబడది. ఒక సాధారణ ఖైదీలాగానే అక్కడ ట్రీట్ చేశారు. అయితే జైలు అధికారులు కూడా అతను, ఎందుకంటే అతను ఒక స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో కాబట్టి ఖచ్చితంగా ఒక సపరేట్ ఒక స్పెషల్గా రూమ్ ఇచ్చారు అనేది కూడా తెలిసింది. కానీ ఆయన అవన్నీ ఏవి కూడా తీసుకోలేదు, తిరస్కరించారు. నేను ఒక సాధారణ ఖైదీలాగానే ఉంటానని చెప్పేసి కూడా ఆయన అక్కడే ఉన్నాడు, ఆ నేలపైన పడుకున్నారని చెప్పేసి కూడా జైలు అధికారులు చెప్పారు. కాస్త ఈ రోజు చూస్తే ఆయన మొహం అంతా కూడా కొంచెం పీకపోయి కొంచెం ఆందోళనగా కనపడ్డది. ఎందుకంటే రాత్రి అంతా కూడా జైల్లో నిద్ర కూడా పోయలేకు నాకు తెలిసి, అంటే జరిగిన పరిణామాలకు సంబంధించి. సో అలా విధంగా రేవతి చనిపోయిన సంబంధించి రేవతి కుటుంబానికి ఒక సానుభూతి అని కూడా ఈరోజు చెప్పారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్కి సంబంధించి మనం చూస్తే నిన్న ఉదయం నుంచి జరిగిన సంఘటనకు సంబంధించి మరి ఈ కేసు ఎంతవరకు ఉంటుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో జరిగిన అంశానికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని. ఎందుకంటే నేను అతను సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, 20 ఏళ్ల నుంచి నా యొక్క మూవీ ఏదైతే ఉందో ప్రతి మూవీ కూడా నేను సినిమా థియేటర్కి వెళ్ళే చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ఒక్కసారే కాదు, ఏదో మొదటిసారి నేను అక్కడికి వెళ్ళి అనేది కాదు, ప్రతి సినిమా కూడా, ప్రతి నా ఒక మూవీ ఏది ఎక్కడ ఉన్నా సరే ఆ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూసి ప్రేక్షకుల ముందు కూర్చొని సినిమా చూసే అలవాటు నాకు అని చెప్పేసి కూడా చెప్పారు ఈరోజు కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ. సో ఆ రకంగానే నేను అక్కడికి వెళ్ళాను తప్ప నాది ఎలాంటి తప్పు లేదని చెప్పారు. కానీ ఆ రోజు నిన్న చూసాం, ముఖ్యంగా ఈ అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ ఛానల్కు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి కూడా స్పందించారు. అంటే కాస్త ప్రభుత్వం సీరియస్గానే ఉంది అల్లు అర్జున్ అంశంలోని. ఎందుకు అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు, అతను వెళ్తున్నట్లు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర అప్పటికే భారీగా అభిమానులు చేరుకున్నారు, ఆ చుట్టూ అంతా రోడ్లపై వరకు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్ వెళ్ళడము ఓకే, వెళ్ళారు, మూవీ చూశారు, బాగుంది. కానీ ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఇంటికి వెళ్లకుండా ఆ థియేటర్ ముందు కార్ ఎక్కి, ఆ ఓపెన్ టాప్ కార్ ఎక్కి అభివాదం చేస్తూ అలా చేయడంతో ఈరోజు అక్కడ తొక్కిసలాట జరిగి ఒక అమాయకురాలు ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ మహిళ చనిపోయింది, దాంతోపాటు వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు చావు బతుకులో కొట్టుబిట్టాడుతున్నారు. సో అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ అంశంలోని. అరెస్ట్ ఎందుకు చేయకూడదు అనే విధంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక హీరో, సో ఆయన బిజినెస్, ఆయన డబ్బులు పెట్టాడు, మూవీ తీశాడు, మళ్ళీ ఆయన డబ్బులు సంపాదించాడు, అందులో ఏముంది, రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా అనే విధంగా చెప్పారు. అదేవిధంగా ఆయన ఏదో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం చేసి అయితే రాలేదు కదా. సో అందరిలాగానే అతను చట్టానికి ఎవరు చుట్టాలు గారు, అందరూ చట్టానికి లోబడే ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన సాధారణంగా ఆయన చేసే దానిపైన ఈరోజు కేసు పెట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నా పాత్ర అంటూ ఏం లేదు, మేము కక్ష కట్టింది కూడా ఏం లేదు. మేమెందుకు ఇండస్ట్రీ పైన కక్ష కట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు ఆ మహిళ చనిపోయింది, ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మాత్రం అందరు క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ఆ మహిళ చనిపోతే ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ప్రతిపక్షాలు కొంత ఆరోపణలు చేస్తున్నారు, అంటే ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు, అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, అక్కడ అల్లు అర్జున్ చేసిన తప్పేంటి, ఆయన మూవీకి వెళ్ళారు, కానీ భద్రత కల్పించాల్సింది మీరు కదా, ప్రభుత్వం కదా, బెనిఫిట్ షోస్ అని చెప్పేసి ఇస్తుంటారు, అనుమతులు ఇస్తుంటారు. అలాంటప్పుడు మీరు భద్రత కల్పించాలి. అక్కడ ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యము, అది వదిలిపెట్టి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక హీరోని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని ఈ రకంగా ఒక ఎక్స్ వేదికగా అందరూ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా సినిమాకు అనేది హీరోలు వాళ్ళ మూవీస్ తీసినప్పుడు ఖచ్చితంగా థియేటర్లకు వెళ్ళి చూస్తూ ఉంటారు. అలాగనే ఇట్లా అల్లు అర్జున్ కూడా వెళ్ళారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు పోలీసులకు ఎందుకు సమాచారం లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, ఈ రకమైన ఆరోపణలు ప్రభుత్వం పైన వచ్చినప్పటికీ కూడా ఆ రోజు జరిగిన ఘటన ఏదైతుందో అది ఇటు థియేటర్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళు ఎవరు సమాచారం ఇవ్వకపోవడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, అల్లు అర్జున్ వస్తున్నాం. అదేవిధంగా ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన సెక్యూరిటీ కూడా వీళ్ళ ఎవరు కూడా అలర్ట్ ఉండకపోవడం వల్లే ఈరోజు ఆ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం పోయిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అనే దానిపైనే ఈరోజు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎప్పుడు ఏం జరిగినా కూడా అలర్ట్గా ఉండాలి, ప్రభుత్వానికి సమాచారం, పోలీసులకు సమాచారం ఇవ్వాలనే విధంగా కూడా మొత్తానికి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ ఈ రోజు అయితే విడుదలయ్యారు. ఎందుకంటే అల్లు అర్జున్ పైన పెట్టిన కేసులు చూస్తే దాదాపు 4 కేసులు చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా నిన్న వాదనలు వినిపించాయి. ఈ సెక్షన్స్లో కొన్ని సెక్షన్స్ అల్లు అర్జున్కు వర్తించవు, అయినా సరే అల్లు అర్జున్ పైన కావాలని పెట్టారని చెప్పేసి కూడా అల్లు అర్జున్కు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో క్వశ్చన్ చేశారు. సో అయితే అంటే దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ విధంగా ఇటు ప్రభుత్వం తరఫున లాయర్లు వాదించినప్పటికీ కూడా కొన్ని సెక్షన్స్ అల్లు అర్జున్ పైన ఎందుకు పెట్టారనేది కూడా న్యాయస్థానం ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మధ్యంతర బెయిల్ అయితే అల్లు అర్జున్కు నిన్న ఇచ్చారు. ఈ రోజు అయితే ఆయన రిలీజ్ అయ్యారు.
సో ఏది ఏమైపోయినట్టు కూడా ఈ కేసుకు సంబంధించి అయితే మరి ఇది ఎక్కడ వరకు పోతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు, ఆ మహిళ చనిపోతేనేమో స్పందించారు, ఇతను అరెస్ట్ చేసి స్పందిస్తారని. సో ఏది అయినప్పటికీ కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే విడుదలయ్యారు. ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నారు. ఆయన కొద్దిసేపటి మీడియాతో కూడా మాట్లాడి లోపలికి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కువగా నేను మాట్లాడలేను, ఎందుకంటే న్యాయస్థానంలో ఉంది కాబట్టి, పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నాకు సహకరించినందుకు, మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నందుకు అని చెప్పేసి చెప్పారు. సో ఏదేమైనా చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి, ఈ కేసు మరి ఎంతవరకు నిలబడుతుంది ఏంటి అని. ఎందుకంటే A11గా ఆయన అల్లు అర్జున్ చేర్చారు. ఇక్కడ A1 A2 వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎవరు సంధ్యా థియేటర్ ఓనర్ కావచ్చు, అదేవిధంగా మేనేజర్ కావచ్చు, సెక్రటరీ, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈయన A11గా పెట్టారు కాబట్టి ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పటివరకు మనకు తెలుస్తున్న ఇందులో అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కావాలని చేశారనేది ఆరోపణలు వచ్చినాయి. న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఈ కోర్టు వాదనలు విన్న తర్వాత ఈ కేసు ఎంతవరకు ఉంటుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగింది. సో మొత్తానికి అయితే మళ్ళీ అల్లు అర్జున్ అయితే రిలీజ్ అయ్యారు. ఎందుకంటే అల్లు అర్జున్ నాకు తెలిసి 14 రోజులు రిమాండ్ విధించినప్పుడు అల్లు అర్జున్ దాదాపు ఒక 3-4 రోజులు రాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే నిన్న పెట్టిన సెక్షన్స్ ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్, సో అవి బెయిల్ రాకపోవచ్చు అనుకున్నారు. సో ఈ నిన్న ఫ్రైడే కాబట్టి ఈరోజు సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడే, రేపు సండే 3 రోజులు ఖచ్చితంగా చెంచల్గూడ జైల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ గడపాల్సిందే అని అనుకున్నప్పుడు కూడా నిన్న అనుభవంగా జైలు అయితే మంజూరైంది. ఆయనకి కొద్దిసేపటికి అయితే రిలీజ్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నారు. చూడాలి రాబోయే రోజులు ఎలా ఉంటుంది ఏంటి. సినీ ఇండస్ట్రీని ఇప్పుడు ఒక ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు ఒక సినీ ఇండస్ట్రీని ఒక టార్గెట్ చేసి ఈ రకంగా ఇబ్బందులు పెడుతుంది అనేది ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పుడే వాళ్ళు ఏదైతే నాగార్జున ఉన్నాడో, నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చారు. ఎందుకంటే అది హైదరాబాద్ ఇల్లీగల్గా కట్టారని చెప్పేసి కూల్చారు. తర్వాత నాగార్జున పైన మంత్రి కొండ సురేఖ చేసిన ఆరోపణలు కావచ్చు, కుటుంబం పైన, అదేవిధంగా సమంత పైన కావచ్చు, ఇలాంటి కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్, ఇవన్నీ చూస్తే మరి సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం ఎవరికి అంటే చట్టాలు అనేది ఎవరికి చుట్టాలు కాదు, అందరికి సమానంగా ఉంటుంది న్యాయం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మన సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Immense love and support. Thank you. I'm safe. నేను బాగానే ఉన్నాను. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It's very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate. And I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. स्मॉल बाइट जैसे रिहाई नहीं हो सकती. వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో మరోవైపు ఇంటికి సంబంధించిన
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6:40 విడుదలయ్యారు. చంచల్గూడ జైలు వెనుక గేటు నుంచి అర్జున్ను అధికారులు బయటకు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం వరకు పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధితులకు తాను అండగా ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీ హిల్స్ తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంచల్గూడ జైలు అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా తినకుండానే రాత్రంతా అల్లు అర్జున్ గడిపారు. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు. తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలను అల్లు అర్జున్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న అల్లు అర్జున్ కలిసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు. కాసేపు న్యాయవాదుల బృందంతో అల్లు అర్జున్ చర్చలు జరిపారు.